7 నెలలు దాదాపు అన్లాక్ సంబంధించినటువంటి ప్రక్రియ మెల్లిమెల్లిగా కుదింపు చేసుకుంటూ ఒక్కొక్క సడలింపులు ఇస్తూ ఇప్పటివరకు లాక్డౌన్ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికీ అనేక సడలింపులు ఇచ్చినటువంటి పరిస్థితి 100 మందితో సమావేశాలు కూడా నిర్వహించుకోవచ్చు అనేటువంటి అనుమతి ఇచ్చినటువంటి అది పొలిటికల్ కావచ్చు, మతపరమైనటువంటి కావచ్చు, వివాహాలు కావచ్చు, ఇంకా ఎలాంటి గ్యాదరింగ్స్ అనేవి ఈ పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఎలా ఉండబోతుంది కరోనాకు సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో కోలుకునేటువంటి అవకాశం ఎప్పుడుంది? ఇప్పుడు పాపారావు గారు చెప్తా ఉన్నట్టు కొన్ని ఇంకా చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కుదేలైంది నిజంగా కరోనా వల్ల. కేవలం భారతదేశమే కాదు అనేక ప్రపంచ దేశాలన్నీ కూడా కుదేలైనటువంటి పరిస్థితి. ప్రస్తుత నేపథ్యంలో రాజకీయంగా మాట్లాడకుండా కరోనాకు సంబంధించినటువంటి అంశం కనుక మాట్లాడితే ఏం చెప్తారు? ఇప్పుడు సొసైటీ పరంగా చూసినట్టయితే జనాలు అయితే బయటకు వస్తున్నారండి. ఇంకొకటి, నేను ఇప్పుడు వచ్చే దారిలో కూడా స్టేషన్ ముందుగానే వచ్చాను బేగంపేట్. సో చూసినట్టయితే చాలా మటుకు మైగ్రెంట్ లేబర్ కూడా రిటర్న్ వస్తున్నారు. మార్కెట్లో ఆ వాక్యూమ్ అన్నది ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు దసరా అండ్ దివాళీ, ఇండియా ఎకానమీ స్పెషాలిటీ ఏంటంటే మనకు నెలకు 1-2 పండుగలు ఉంటాయండి. పండుగల కేంద్రంగా కూడా మనకు చాలా ఎకానమీ అనేది రన్ అవుతుంటుంది. అంటే ఒక బిజినెస్ కమ్యూనిటీ నుండి వచ్చే పర్సన్గా నేను ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పుడు బిజినెస్ ట్రెండ్ అనేది సెంటిమెంట్ చాలా పాజిటివ్గానే ఉంది. సార్ ఇందాక రిటైల్ సెక్టర్ గురించి కూడా కొంచెం చెప్పారు. రిటైల్ సెక్టర్ తీసుకున్నంత ప్రాఫిట్ కరోనాలో ఏ సెక్టర్ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదండి. జనరల్ స్టోర్స్ అనుకోండి, సూపర్ మార్కెట్స్ అనుకోండి, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అనుకోండి. అండ్ మెడికల్ పరంగా అయితే ఇప్పుడు మనకు డాక్టర్ గారు చెప్పారు. అండ్ పర్సనల్గా కూడా మనకున్న ఫీడ్బ్యాక్, మనకు తెలిసిన సర్కిల్ అంతా చూసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే పెరిగినా వాళ్ళ ఇంట్లో క్వారంటైన్లోనే ఉండడము, ఐసోలేషన్లో ఉండడము, దాంతోనే నయమైపోతుంది. ముందంతగా టెన్షన్ కానివ్వండి, లేదా అంటే ఏదో ఫేస్ చేస్తున్నారు, హాస్పిటల్స్ లేవని ముందు కాల్స్ వచ్చేది, హాస్పిటల్ ఏదైనా ఇప్పిస్తారా, బెడ్ ఇప్పిస్తారని. అలాంటిది ఇప్పుడు నెలకు ఒక కాల్ కూడా రావట్లేదండి లాస్ట్ 20-25 డేస్లో. అంతకుముందు రోజుకి సగటున 4-5 కాల్స్ అన్నా వచ్చేవి. సో చూసినట్టయితే ప్రాక్టికల్గానే మనకు చాలా తెలుస్తుంది పెద్ద పెద్ద రిపోర్ట్స్ చూడకున్నా కూడా. అండ్ నేను లాస్ట్ డిస్కషన్లో కూడా ఇదే చెప్పాను, మనము ఒకటి కాషన్తో ఉండాలండి, మన సెల్ఫ్ డిసిప్లిన్, కోఆపరేషన్తో ఉండాలి. ఇతరులకి అంటే యూత్ వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకోవట్లేదు అన్నారు కదా, ఒకటి అది సోషల్ డిస్టెన్స్ అండ్ అదర్ నార్మ్స్ పాటిస్తూ. థర్డ్, కామర్స్. పూర్తిగా మనం ఐసోలేటెడ్గా ఎకానమీ పరంగా కూడా ఉండకూడదు. మన బాధ్యత ఏంటంటే కొంచెం వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఎకానమీ. అప్పుడే మనం కూడా ఎకానమీలో భాగమే. వెన్ వీ పార్టిసిపేట్ ఇన్ ది ఎకానమీ అండ్ ట్రేడ్, కంట్రీ కూడా కొంచెం ముందుకెళ్తుంది. సో టూ మచ్ ఆఫ్ సేవింగ్స్ మీద ఫోకస్ చేయకుండా, అంటే అందరి సేవింగ్స్ పెట్టుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎంగేజ్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ కామర్స్ యాక్టివిటీ. ఇట్ ఈస్ వన్ వే వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్ అండి. ఈ టైంలో ఒక క్రూషియల్ టైంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, షేర్స్లో అయినా ఇన్వెస్ట్ చేయాలి. అప్స్ అండ్ డౌన్స్ అనేది బిజినెస్లో ఉంటాయి. అండ్ పూర్తిగా ఐసోలేటెడ్గా ఉండకుండా ఒక ఆర్గానిక్గా మనం పార్టిసిపేట్ చేస్తుండాలి అనేది నా ఇదండి. ఎస్, అంటే ఇప్పటికే అనేక రంగాలు దీనివల్ల ఎఫెక్టెడ్ అయినటువంటి పరిస్థితి. పర్యాటక రంగం కావచ్చు, హోటల్స్, సినిమా, అలాగే రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం అనేకంగా కుప్పగొలినటువంటి పరిస్థితి. అంటే సరైనటువంటి పరిస్థితులు వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇందాక మాట్లాడుకున్నట్టు మైగ్రేట్ కావచ్చు, బయటకు రావడానికి భయపడినటువంటి పరిస్థితులు కావచ్చు, అనేక అంశాలు దీంట్లో. ఇప్పుడు వీరిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎలా ఆదుకోవాలి వీరందరినీ, ఎలా వీళ్ళందరికీ కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చు? ఇప్పటికే హోటల్ రంగం అయితే పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఎవరు హోటల్కి వెళ్ళి తినేటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో వెళ్తూ ఉన్నారు. గత ఒక నెల రోజుల నుంచి హోటల్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అంతకుముందు అయితే ఇంట్లోనే హోటల్స్ అంతా రంగం మూతబడిపోయినటువంటి పరిస్థితి. వారందరినీ ఆదుకోవాలంటే ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు వాళ్ళకి? ఒకటండి, ప్రభుత్వ కెపాసిటీ కూడా చాలా లిమిటెడ్. అది రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, అంటే మేము కేంద్రంలో ఉన్నాం కాబట్టి ఓన్లీ కేంద్ర ప్రభుత్వం తప్పించుకొని అంత రాష్ట్రం మీద వేయాలని కాదు. కానీ ఒకటి మనం గమనించాలి ఏంటంటే గత 10 సంవత్సరాలలో రెస్టారెంట్స్ నెంబర్ అనేది ఆల్మోస్ట్ 200-300% పెరిగాయండి. ఒక 2008, 9, 10 మీరు చూసుకున్నట్టయితే ఏరియాకు 1-2 ఉండేవి. ఇవాళ చిన్న చిన్న సందుల్లో కూడా 2-3 ఉంటున్నాయి. అంటే వాటి సైజు కూడా పెరిగిపోయింది. ద గవర్నమెంట్ ఆల్సో కెన్ టేక్ అ సర్టన్ ఒక లిమిటెడ్ బర్డన్ కానివ్వండి, ఒక లిమిటెడ్ సబ్సిడీ కానివ్వండి, ఏదైనా చేయొచ్చు. అండ్ ఈ సెక్టర్లో మీరు అనే విధంగా అన్ఆర్గనైజ్డ్ కూడా చాలా ఉంటాయి రెస్టారెంట్స్, చిన్న చిన్న స్టాల్స్ కానివ్వండి. వాటి కోసం అయితే ఇప్పటి వరకు ఏదైతే చాలా చిన్నగా డే టు డే అమ్ముకునే వాళ్ళు ఉంటారో ఈ 10,000 రూపీస్ కేంద్ర ప్రభుత్వ పథకం అయితే వచ్చిందండి. ఏంటంటే రీక్యాపిటలైజేషన్ ఫండ్ ఒకటి ఇచ్చారు వాళ్ళకి. ఇది చాలా చిన్న బిజినెస్లకు. అయితే పెద్ద బిజినెస్లకు వచ్చేసి ఒక ఉద్దీపన ప్యాకేజ్ ఏదన్నా అంటే ఇటువంటి ఒక డిజాస్టరు ఎకనామిక్గా కానివ్వండి, సోషల్గా కానివ్వండి ఫస్ట్ టైం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థే వారు ఇచ్చిన గైడ్లైన్స్ ఎన్నోసార్లు మార్చుకున్నారు. అంటే ఎవ్రీ 1 వీక్, ఎవ్రీ 10 డేస్ వీఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్. సో ఎకనామీ పరంగా అయిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, హెల్త్ పరమైన ఫీడ్బ్యాక్ కానివ్వండి, మనకి ఇంకా పూర్తిగా లేదు. ఇంకో వేవ్ వస్తుందా లేదా ఇప్పుడంటే సార్ అన్నారు వెరిలిటీ తగ్గింది అని. బట్ 15-20 డేస్ ముందు కూడా మనకి ఇంత క్లారిటీ లేదు. ఈ స్టేబుల్గా కర్వ్లో ఒక స్టేబిలిటీ వచ్చిన తర్వాత తెలిసింది. సో ఇమీడియట్ ప్యాకేజ్ కూడా ఐ థింక్ ఇట్ మైట్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సమ్ టైమ్.
బికాస్ వీ స్టిల్ డోంట్ నో ద ట్రెండ్. ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజ్ ఏ బ్యాక్ ఫైర్ అయినా, అంటే ఇందులో ఈ నెంబర్స్లో ఏ చేంజ్ వచ్చినా కూడా అది మళ్ళీ అక్కడికక్కడే అంటే నల్ అయిపోతుంది, నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. సో ఐ థింక్ ఎనీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ షుడ్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైమ్ వెన్ వీ గెట్ మోర్ క్లారిటీ. ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాతే ఎటువంటి ఒక వే ఫార్వర్డ్ అనేది డిసైడ్ చేసుకోవాలి. అప్పటి వరకు ఇలా మంత్లీ వన్ ఏదైతే మనము సడలింపులు చేసుకుంటున్నామో ఇటువంటి టెంపరీ అండ్ స్మాల్ ఓపెనింగ్స్ చేసుకుంటూ చిన్న మార్పులు చేసుకుంటూ ఉండాలి. అసలైన జీవన విధానము, అసలైన ఆర్థిక మార్పులు అన్నది కొద్ది సమయం తర్వాతే మనము చేసుకోవాలన్నది నా అభిప్రాయం. డాక్టర్ శ్రీభూషణ్